ఈరోజు భూమి మీద కొన్ని కోట్ల మంది మనుషులు. ఈ మనుషులందరూ కూడా సాక్షాత్తు దేవుని పిల్లలు. దేవుడు జగత్తు పునాది వేయబడక ముందు నాకు పిల్లలు కావాలి అని కలలు కంటే దేవుడి కలలలో నుండి పుట్టిన నిరీక్షణ పుత్రులు అని చెప్పొచ్చు. అంటే దేవుడు నీ రాక కోసం నా రాక కోసం ఎదురు చూశాడు. దేవుడు ఎదురు చూసిన ఈ జన్మ నీది నాది అయితే ఈ జన్మ నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అన్నది ఒక మాట ముందుగా చదవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం దయచేసి అందరూ చదవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము అన్నాడు. యేసుక్రీస్తుల వారి ద్వారా తనకు కుమారులుగా పిల్లలుగా మనం కావాలి అని దేవుడు ముందుగా నిరీక్షించాడట. నిరీక్షించటం అంటే అర్థం ఏంటి? ఎదురు చూశాడు. మీ రాక కోసం నా రాక కోసం తండ్రి అయిన దేవుడు ఎదురు చూశాడు. ఏమంటే ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నామంటే ఆ వ్యక్తి చాలా గొప్పవాడు అయి ఉంటాడు. అవునా కదా? మీరు చెప్పండి. ఒక వ్యక్తి కోసం మనం ఎదురు చూస్తున్నామంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడు అయి ఉంటాడు? గొప్పవాడు అయి ఉంటాడు. గొప్ప వ్యక్తి కోసమే మనుషులు ఎదురు చూస్తారు. మా అక్క వస్తుందని ఫోన్ చేసిందండి, ఎదురు చూస్తున్నాను. బాగుందా ఇది వినడానికి? ఎవరు వస్తున్నారు? మా అక్క వస్తానని చెప్పింది కనుక ఎదురు చూస్తున్నాను. ఇది బాగుంది. కుక్క వస్తానందండి, ఎదురు చూస్తున్నాను. బాగుందా? బాగాలేదు. ఎందుకు బాగాలేదు చెప్పండి? ఏమన్నా ఎందుకు బాగాలేదు? కుక్కతో పని ఏంటండి? వస్తుంది, దానికి పని పాట లేదు, తిరుగుతూ ఉంటుంది. కానీ అక్క నెలకొకసారో 2 నెలలకు ఒకసారో నన్ను చూడడానికి వస్తుంది. అక్క వస్తుంది, విలువైనది అక్క. అంతే కదండి? అంటే ఎదురు చూస్తున్నాం అంటే వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? విలువ కలిగిన వాళ్ళు. ఎదురు చూస్తున్నాం అంటే వచ్చే వ్యక్తి విలువ కలిగిన వ్యక్తి. వెరీ గుడ్. ఈ భూమి మీద ఉండే మనుషులు చాలామంది వాళ్ళు ఎలా ఊహించుకుంటారంటే, నన్ను ఎవడో పట్టించుకోవట్లేదండి, నన్ను ఎవరో గౌరవించరండి, నాకెవరో పెద్దగా విలువ ఇవ్వరండి, నన్ను పెద్దగా ఎవరు అభినందించరండి, నేనేదో అలా ఉన్నానండి అని అనుకుంటారు. చాలామంది వాళ్ళని వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుకుంటారు. చాలా చోట్ల చూశాను ఇది. ఎవరికి వాళ్ళు వాళ్ళని వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకుంటున్న వాళ్ళందరూ చదవలసిన వచనమే ఇప్పుడు మీరు చదువుకున్న వచనం. ఏంటది? క్రీస్తునందు కుమారులుగా దేవుడికి మనం కావాలి అని ముందుగా నిరీక్షించిన మనము. అంటే నీ రాక కోసం నా రాక కోసం మనుషులు ఎదురు చూడలేదేమో, కానీ ఎవరు ఎదురు చూశారు? ఇప్పుడు చెప్పండి, నేను గొప్పోళ్ళ కాదా, మీరు గొప్పోళ్ళ కాదా? ఎదురు చూసింది మనుషులు కాదు, మీకోసం నా కోసం. ఎవరు? దేవుడు నీ రాక కోసం ఎదురు చూశారంటే నువ్వెంత స్పెషల్ అండి, నువ్వెంత గొప్పవాడివి, నువ్వెంత గొప్పదానివి. ఒకసారి ఆలోచించు. దేవుడు ఎదురు చూశాడు నా గురించి. మనుషులు ఎదురు చూడకపోతే ఏంటి? మనుషులు పట్టించుకోకపోతే ఏంటి? మనుషులు గౌరవించకపోతే ఏంటి? నా జన్మ కోసం దేవుడు ఎదురు చూశాడండి. నేను చాలా గొప్పోడిని. ఇప్పుడు మీరు లోతుగా ఈ మాట ఆలోచిస్తే, దేవుడు ముందుగా ఎదురు చూశాడట. ముందుగా అనేసరికి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు? పైన ఉంటుంది 4, 6 వచనాలు కలిపి చదివితే చివరిలో ఉంటుంది, జగత్తు పునాది వేయబడక మునుపే అని ఉంటుంది. తెలుసు కదా మీకు అది? వెరీ గుడ్. ఇప్పుడు జగత్తు ఈ సృష్టి పుట్టక మునుపు నుంచి దేవుడు మన రాక కోసం ఎదురు చూస్తున్నది దేనికోసం ఎదురు చూస్తున్నాడు?
దేనికోసం దేవుడు మన రాక కోసం ఎదురు చూస్తున్నాడు? మనం రైతు అయిపోయి వ్యవసాయం చేయాలన్నా, మన కలెక్టర్ అయిపోయి కలెక్టర్ ఉద్యోగం చేయాలి అన్నా, మనం యాక్టర్ అయిపోయి సినిమాల్లో యాక్ట్ చేయాలి అన్నా, మనం భూమి మీద కోటి విద్యలు కనిపెట్టుకున్నాడు కదా మనుషులు, ఈ భూమి మీదకి వచ్చి ఈ పనులు చేస్తూ ఉంటే దేవుడు ఆనందపడిపోవాలని నీ రాక కోసం నా రాక కోసం ఎదురు చూశాడా? లేదా నీ జన్మ వెనక, దేవుడు ఎదురు చూపుల వెనక మరొక కారణం ఏమైనా ఉందా అని మీరు ఆలోచిస్తే ఆ వచనం మళ్ళా చదవండి, 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని. ఈ పదమంటలు ఏం చేసుకోండి. ఎందుకు ఇచ్చాడట ఈ జన్మ మీకు నాకు? ఎందుకు ఎదురు చూశాడట మీకోసం నా కోసం? తన మహిమకు పుట్టిన మనమంతా కూడా ఏం కలగజేయాలట? కీర్తి. కీర్తి, పేరు ప్రతిష్టలు తీసుకొని రావాలి, ఘనత తీసుకొని రావాలి. తండ్రి చాలా గొప్పవాడండి అని ప్రజలు కీర్తించేటట్టుగా దేవుడి పక్షాన నువ్వు బ్రతికి చూపించాలి. దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ బ్రతుకును బట్టి, నీ మాటను బట్టి, నీ జీవితాన్ని బట్టి, నువ్వు చేస్తున్న పనులను బట్టి దేవుని కుమారుడండి, దేవుని కుమార్తె అండి అని నిన్ను బట్టి నీ పరలోకంలో ఉన్న కన్న తండ్రికి ఏమి రావాలట? ఘనత, మహిమ, కీర్తి కలుగ చేయవలనని. చూసారండి ఆ మాట ఎంత బాగుంది చూసారా? కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి. చూసారా, మనలను దేవుడు నిర్ణయించుకున్నాడట. నువ్వే కావాలని నిర్ణయించుకున్నాడట. నేనే కావాలని దేవుడు నిర్ణయించుకున్నాడట. అకార్డింగ్ టు ది సైన్స్ ప్రకారం అండి, తల్లిదండ్రుల దాంపత్య జీవితంలో ఒక శుక్రకణంగా తండ్రి నుండి బయలుదేరతాడు మనిషి. అలా బయలుదేరిన మనిషి అండి తల్లి గర్భంలోకి చేరితే అక్కడ ఉన్న అండం ఈ శుక్రకణం కలిస్తే మానవ దేహం ఏర్పడుతుంది, మనిషి పుడతాడు భూమి మీద. ఈ శుక్రకణాలు ఎన్ని వస్తాయి తండ్రి నుండి అంటేనండి, తల్లిదండ్రుల కలయికలో ఒక్కసారట సుమారుగా 3 కోట్ల శుక్రకణాలు వస్తాయట తండ్రి నుండి. 3 కోట్ల శుక్రకణాలు వస్తే అందులో సెలెక్ట్ చేసుకున్నది నిన్ను నన్నే. అదే ఆ పదం, నిర్ణయించాడు. నువ్వే కావాలని నిర్ణయించుకున్నాడు, నేనే కావాలని నిర్ణయించుకున్నాడు. మిగతా 2,99,99,999 మందిని కాదనుకున్నాడు, వద్దనుకున్నాడు. నిన్ను నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, నిర్ణయించాడు ఈ జీవితం నీకు నాకు. లేకపోతేనండి, దేవుడు నిర్ణయించకపోతేనండి మనం ఈ లోకాన్ని చూసేవాళ్ళం కాదండి. ఈ లోకం ఒకటి ఉందని కూడా మనకి తెలియదు. తెలుసంటారా? పుట్టి ఈ లోకాన్ని చూసాం, చచ్చిపోతే పాతాళ లోకాన్ని చూస్తాం. అంతేనా? చాలామంది అంటారు, ఎవడు చూసి వచ్చాడండి పాతాళ లోకం, మీరు భయపెడతారండి దేవుడి పేరు చెప్పి అంటున్నారు ఈ మధ్యకాలంలో చాలామంది బుర్ర తక్కువ వాళ్ళు. పాతాళం ఉందని భయపెడుతున్నామట. భయపెట్టడం కాదండి, సృష్టిని కలిగించిన సృష్టికర్త అయిన యేసుప్రభు చెప్పాడు, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా ఉంటుంది అది. కానీ లేదండి నేను నమ్మనండి అన్నాడు అనుకోండి, ఈ నమ్మను అన్నవాడు కూడా నమ్ముతాడు ఒకరోజు. ఎప్పుడు చెప్పండి? చచ్చిపోయిన తర్వాత. కానీ అప్పుడు నమ్మ ఉపయోగం ఉండదు. బైబిల్లో ధనవంతుడు నమ్మాడు నరకం ఉందని. ఎప్పుడు? భూమి మీద ఉన్నప్పుడు నమ్మాడా? చచ్చాక నరకంలోకి వెళ్ళాక నమ్మాడా? ఉపయోగం ఉందా అక్కడ? ఉపయోగం లేదు. ఒకటే చెప్తాను నేను, పుట్టక మునుపండి మనకి లోకం ఉందని తెలియదండి. తెలుసంటారా? మీ అమ్మ నాన్నని అడగండి, నేను పుట్టక మునుపు నాకేమన్నా తెలుసు అంటే, నువ్వు పుట్టిన తర్వాతే చాలా తెలియదురా నీకు అంటారు వాళ్ళు. అంతే కదండి? మేము అన్నీ నేర్పించిన తర్వాత నీకు అర్థమైంది, ఇది కుక్క, ఈయన అమ్మ, ఈయన నాన్న, ఇవన్నీ మనకు ఎవరు నేర్పారు చెప్పండి? అమ్మ నాన్నలు నేర్పితే కానీ ఈ లోకం మనకి తెలియలేదు. ఈ లోకం ఒకటి ఉందని తెలియదు. పుడితే కానీ ఈ లోకం తెలియలేదు. చచ్చిపోతేనే కానీ నరకం తెలియదండి. నమ్మను అన్నాడు అనుకోండి, వెయిట్ అండ్ సీ అనాలి మనం. ఎప్పటి వరకు? చచ్చిపోయేంత వరకు వెయిట్ చేయనైనా నమ్ముదిగానే. కానీ అప్పుడు నమ్ము ఉపయోగం ఏమీ లేదు. వెళ్ళరా?
పుట్టించిన దేవుడు చెప్తున్నాడు, నిన్ను పుట్టించింది నాకు మహిమ తీసుకొని రావడానికి అని. నేను కొంచెం టైము అటు ఇటు అయినా మీరు బాధపడకండి. ఇద్దరు భక్తుల జీవితాలు చూపిస్తానండి. నిజంగా వాళ్ళు దేవుడిని నమ్ముతారండి. నమ్మితే ఇలా నమ్మి చచ్చిపోవాలి అనిపిస్తుంది వాళ్ళ జీవితాలను చూస్తే. ఎందుకంటే ఈరోజు మనిషి అండి దేవుడు మాటలు నమ్మడండి. దేవుడు మాటలు నమ్మడండి. మనిషి మాటలు నమ్మినట్టుగా, మోసగిస్తున్న కంపెనీ వాళ్ళ మాటలు నమ్మినట్టుగా, సినిమాలో లేదా సీరియల్లో టీవీల్లో వస్తున్న అడ్వర్టైజ్మెంట్లో చెప్తున్న మాటలు నమ్మినంతగా దేవుడి మాటలు మనిషి నమ్మడు. నమ్ముతాడా? నమ్మడండి. సినిమా యాక్టర్లలో ఒక యాక్టరు, తెలుగు సినిమాల్లో ఒక యాక్టర్ అండి ఆయన. థమ్సప్ యాడ్ ఇచ్చాడు ఇలా లేపి మూత, చాలా సంవత్సరాల క్రితం, మీకు తెలుసో లేదో. హలో, ఏమండి, చిరంజీవి గారు ఒక యాడ్ ఇచ్చారు చాలా సంవత్సరాల క్రితం. ఆయన బోటు మీద పరిగెడతా థమ్సప్ తాగేవాడు, గుర్తుందో లేదో మీకు? చిరంజీవి గారు చెప్పారు కదని చాలామంది థమ్సప్ తాగేశారండి ఆయన యాడ్లో నటించిన తర్వాత. తీరా కొద్ది రోజులకి థమ్సప్ మీద ప్రయోగాలు చేసి చెప్పిన సంగతి ఏంటంటే, థమ్సప్లో పురుగుల మందు కంటే భయంకరమైన రసాయనాలు ఉన్నాయి అని చెప్పారు. ఇప్పుడు చిరంజీవి గారిని నమ్మి థమ్సప్ తాగిన వాళ్ళందరూ ఏమైపోవాలి చెప్పండి? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మనిషి ఒక యాక్టర్ చెప్తే నమ్మేస్తాడు, తాగేస్తాడు. ఈ మధ్యకాలంలో ఆయన ఇంకో దానికి యాడ్ ఇచ్చారు. పాలు ప్యాకెట్ వస్తుంది, ఏదో ప్యాకెట్, అది స్వచ్ఛమైన గేదె పాలు అని చెప్పి ఒక ప్యాకెట్ వచ్చిందండి. యాడ్లు చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. రైట్, కంట్రీ డిలైట్, స్వచ్ఛమైన ఆవు పాలు, గేదె పాలు అని యాడ్ ఇస్తున్నాడు ఆయన. చాలామంది అండి చిరంజీవి గారు చెప్పారంటే ఖచ్చితంగా మంచి పాలే. మంచి పాలేనా? మీరు గ్రామాల్లో ఉండి మీకు తెలియగానండి మా బాధలు. మేము హైదరాబాద్లో ఉంటాం, గేదె పాలు దొరకవు, ప్యాకెట్ పాలే. గేదె పాలు దొరకాలంటే గగనం, అది కూడా లీటర్ 100 రూపాయలు పైన ఉంటుంది, 120 రూపాయలు తీసుకుంటారు గేదె పాలు కావాలి అంటే. ఇక ఈయన ఎప్పుడైతే ఈ స్వచ్ఛమైన పాలు అన్నాడో అందరూ ఎక్కబడి కొనేసారండి కంట్రీ డిలైట్ పాలు మంచివాటని. ఈ మధ్యకాలంలో ఒక అతను వాటి మీద ఏమండి చెకింగ్స్ చేస్తే అవి కూడా కెమికల్ పాలే. ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనిషి ఒక యాక్టర్ ఏదైనా చెప్తే నమ్ముతాడండి. ఒక డాక్టర్ గారు వెళ్ళి ఏమండి మీరు ఈ కూరగాయలు తినండి మీ ఆరోగ్యానికి మంచిది అన్నాడు అనుకోండి, తర్వాత నుంచి ఇంకా ఇంటి నిండా కూరగాయలే ఉంటాయి. ఎవరు ఏది తినమంటే అది తింటాడు, ఎవరు ఏది చేయమంటే అది చేస్తాడు. మనిషి మాటలు నమ్ముతాడు. దేవుడు బైబిల్లో రాయించిన మాటలన్నీ మనిషి నమ్ముతాడా? నమ్ముతాడండి? నమ్మడు అని మనం ఎలా చెప్పొచ్చో తెలుసా? క్రైస్తవుల ఆటో మీద వెనకాల కొత్త ఆటో కొంటే ఏమని రాయిస్తారు చెప్పండి? క్రైస్తవులు ఆటో కొంటే వెనకాల ఏమని రాయిస్తారు? నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. వెరీ గుడ్, బాగుంది. ఫ్రిడ్జ్ మీద ఏం రాయిస్తారు చెప్పండి? యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఏమండి, ప్రతి చోట కాపాడుతాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఇవే రాస్తారు. ఫ్రిడ్జ్ మీద అయినా, ఆటో మీద అయినా, ఏమండి ఇంటి డోర్కైనా అన్ని ఆశీర్వాదాలే రాసావు. దేవుడు బైబిల్లో ఎక్కడైనా శాపాలు రాయలేదా? నువ్వు కరెక్ట్గా నా వాక్యానుసారం బ్రతకకపోతే నేను శపిస్తాను అన్నాడు దేవుడు. ఆ శపిస్తానన్న మాటలు లేవా? ఉన్నాయి. అవి ఎవరైనా ఇంటి మీద రాసుకుంటారా? ఎందుకు రాసుకోరు చెప్పండి? దీవిస్తాను అనే మాట నమ్మిన వీడు శపిస్తానన్న మాట నమ్ముతాడా? నమ్మడు. బాగా ఆలోచించాలి. కొంచెం నెమ్మదిగా దేవుళ్ళలోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. నాన్న ప్రేమతో కొన్ని మాటలు చెప్తాడు, అవి మనకి బాగా గుర్తుంటాయి. నాన్న బెదిరిస్తాడు, ఈ పని చేస్తే నేను ఊరుకోనని, అవి పెద్దగా గుర్తుండవు. ఇది మానవ సైకాలజీ. అలాగే
దేవుడి నుండి ఏమంటే పొందుకునే మేలులు, ఏమంటే దేవుడేవో అవసరాలు తీరుస్తాడు, కోరికలు తీరుస్తాడు అన్నవి బాగా నమ్మారు, విశ్వసించారు. మరి దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు నుంచే నీ రాక కోసం ఎదురు చూసి భూమి మీద తనకి ఏం తెస్తామని రాశాడు వచనం ఇందాక మీరు? కీర్తి తీసుకుని రావాలి, మహిమ తీసుకుని రావాలని దేవుడు రాసిన తర్వాత నువ్వు ఆయనకి మహిమ తెచ్చే పనులు, ఆయనకి కీర్తి తెచ్చే పనులు నువ్వు చెయ్యకపోతే నిన్ను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? శిక్షిస్తాడా? శిక్షిస్తాడు. కాపాడుతాడు, రక్షిస్తాడు దేవుడు అని నమ్మిన వాళ్ళు శిక్షిస్తారు అని ఎంతమంది నమ్ముతారు? బాగా ఆలోచించండి. ఎంతమంది దేవుడికి భయపడతారు? ఇప్పుడు ఒక ఆయన్ని నేను చూపిస్తాను. ఫస్ట్ ఒక ఆయన్ని చూపిస్తాను, తర్వాత ఒక ఆయన్ని చూపిస్తాను. వీళ్ళరా, కనబడని దేవుడు వాక్యంగా మీ ముందున్నాడు ఈరోజు. వాక్యమే దేవుడు. వాక్యంలో ఆయన ఏ మాట అయితే చెప్తాడో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ వాక్యంలో చెప్పబడిన ప్రతి మాట మనం ఏం చేయాలి? నమ్మాలి. నమ్మాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఓపెన్గా మాట్లాడతాను నేను. మీరంతా ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు చెప్పండి? దేవుడి సన్నిధిలో కూర్చున్నారు. మీ పక్కనంతా ఎవరున్నారు? ఇప్పుడు మీ పక్కన ఎవరున్నారు? దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. ఇక్కడ ఉన్నంతసేపు మీరు భక్తిలోనే ఉంటారండి. ఎందుకంటే ఎవరి మధ్యలో ఉన్నారు ఇప్పుడు మీరు? దేవుని పిల్లల మధ్యలో ఉన్నారు. బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరి మధ్యలో ఉంటారు? దేవుణ్ణి నమ్మని వారి మధ్యలో ఉంటారు. రైట్? బాగా వినాలి. ఆత్మీయంగా నేను చెప్పే ప్రసంగం అండి ఈరోజు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఆలోచిస్తే, వివేచిస్తే, గ్రహిస్తే ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం దేవుడు పిల్లల మధ్యలో ఉన్నాం కనుక, దేవుణ్ణి నమ్మిన వారి మధ్యలో ఉన్నాం కనుక, సన్నిధిలో ఉన్నాం కనుక ఇక్కడ చెప్పబడే ప్రతి మాట మీరు నమ్ముతారు, నమ్మాలనిపిస్తుంది, నిజం అనిపిస్తుంది. కానీ ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు? ఇంటికి వెళ్ళిపోతారు. మీ ఇంట్లో ఎవరుంటారు? మీ ఇంటి చుట్టుపక్కల ఎవరుంటారు? అందరూ ప్రభువుని నమ్మిన వాళ్ళు ఉన్నారా? లేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెబుతున్న మాటలను బట్టి ఇక్కడ వింటున్న వాక్యం కొన్నిసార్లు మ్యాచ్ అవ్వదు. బాగా వినాలి. ఇక్కడ సన్నిధిలో దేవుడు మీతో చెప్పిన మాట బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మీతో మాట్లాడుతున్న మాటలు మ్యాచ్ అవ్వవు, డిఫరెంట్గా ఉంటాయి. ఉదాహరణకి, మనం దేవుడి కోసం బ్రతకాలి, మనకు ఉన్నది దేవుడికి ఇవ్వాలి, దేవుడి సేవ జరిగించాలి అని ఇక్కడ చెప్తారు. మీరు బయటికి వెళ్ళిపోతే లోకం మీకు ఏం చెప్తుంది? తెల్లవారు లేస్తే ఏదో ఒక పని చేసుకోవాలి, డబ్బులు సంపాదించాలి, ఇల్లులు కట్టుకోవాలి, పొలాలు కొనుక్కోవాలి, బంగారం సంపాదించుకోవాలి, కారులు కొనుక్కోవాలి, లోకం అంటది. ఇక్కడ ప్రభు మీతో ఏం చెప్తాడు? లోక ఆశలు మీకొద్దు, ఉన్నదాంతో తృప్తి పొంది ఉండండి, మీరు ఎక్కువగా ఏ పని చేయండి? దేవుని పని చేయండి అని దేవుడి సన్నిధిలో చెప్తారు. బయటికి వెళ్ళిన తర్వాత లోకం మీకు ఏం చెప్తుంది? ఎప్పుడూ దేవుడు అనుకుని దేవుడి దగ్గరికి వెళ్తే మీరు ఎలా బతుకుతారు? కనుక పని చేసుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, బాగా వినండి. సంపాదన అనేది మనకి ముఖ్యము. సంపాదించుకోవాలి, సంపాదన కూర్చుకోవాలి, బంగారం కొనుక్కోవాలి, వెండి కొనుక్కోవాలి, పొలాలు కొనుక్కోవాలి, ఇల్లులు కొనుక్కోవాలి, ఆస్తులు సంపాదించాలి, బాగా చదువుకోవాలి, అమెరికా వెళ్ళాలి, ఏమంటే ఇంగ్లాండ్ వెళ్ళిపోవాలి. ఇది లోకం. అంటే లోకం పైన వాళ్ళకి బాగా ఆశ. ఇదే జీవితం అనుకుంటున్నారు కనుక వాళ్ళు ఇక్కడే అలా బ్రతకాలనుకుంటారు. పాపం వాళ్ళ తప్పు కూడా ఏమీ లేదు అందులో. వాళ్ళ తప్పు ఏంటంటే ఇదే జీవితం అనుకుంటున్నారు కనుక వాళ్ళు ఇక్కడే బాగా బ్రతకాలనుకుంటారు. కానీ ప్రభు మనకి చెప్పింది ఏంటి? ఇది జీవితం అన్నాడా? దీని తర్వాత అసలైన జీవితం అన్నాడా? ఏమండి, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం. అంతే కదండి ప్రభు మాటది. 60-70 ఏళ్ళు ఉండే ఈ శరీరం కోసం ఆలోచించకండి. మరణం తర్వాత నీకు కానీ నాకు కానీ అసలు జీవితం ప్రారంభమవుతుంది, అది ఆత్మకు ప్రారంభమవుతుంది అన్నాడు. బాగా వినండి. ఇక్కడ కూర్చున్న మీరు మనలో ఆత్మ ఉందని, మరణం తర్వాత బయటకు వస్తామని, దానికి ఒక లోకం ఉందని మీరు నమ్ముతారు. లోకం నమ్ముతుందా? ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా? క్రైస్తవుడు ఆత్మ ఉందని నమ్ముతాడు, లోకానికి శరీరం తప్ప ఆత్మ అనేది
తెలీదు. ఇప్పుడు మీ విశ్వాసానికి, మీ నమ్మకానికి, బయట వారి నమ్మకానికి మ్యాచ్ అవ్వదు. మ్యాచ్ అవ్వనప్పుడు ఇక్కడేమో ఆత్మ సంబంధమైనవంతా వాక్యం నింపుతారు మీకు, మీరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా శరీర సంబంధమైన మాటలు. ఒరే మనం తినాలిరా, ఎంజాయ్ చేయాలిరా, పెళ్ళికి వెళ్ళాలిరా, బిర్యానీ వండుకోవాలిరా, లేదంటే ఏదైనా అకేషన్కి వెళ్ళాలిరా. ఏమండి వాళ్ళ ఆలోచనలన్నీ ఏముంటాయి? ఎప్పుడు తిండి, పార్టీలు, సంతోషం, విందులు, వినోదాలు. ఇదే కదండి లోకం. డబ్బు, సంపాదన, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, ఇదే బర్త్డే పార్టీలు. ఇది తప్ప వాళ్ళకి అంటే లోకంలో తినాలి, త్రాగాలి, సుఖించాలి, సంతోషించాలి, ఆనందించాలి లోకం. కానీ క్రైస్తవుడి దగ్గరకు వచ్చేసరికి నువ్వు శ్రమ పడాలి. ఎవరి కోసం? దేవుడి కోసం. వాళ్ళేమో వాళ్ళ కోసం బ్రతుకుదాం అంటారు. నువ్వు ప్రభులోనికి వచ్చిన తర్వాత ప్రభు నీకేం చెప్తాడంటే నువ్వు నా కోసం బ్రతకాలి అంటాడు. ఇవన్నీ లోకానికి సరిపోతాయా? సరిపోవు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ సేవకుడు మీకు ఆత్మ సంబంధమైనవి, దైవ సంబంధమైనవన్నీ మీతో చెబుతాడు. మీరు లోకంలోకి వెళ్ళిన తర్వాత లోకం మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ మానసిక సంఘర్షణలో చాలామంది లోకానికి ఓటేసేస్తారు. లోతు భార్య వేసిందా? లోకానికా దేవునికా? చాలా సందర్భాల్లో లోకం వైపు మనం వెళ్ళిపోతాము. ఇలా వెళ్ళకుండా ఉండాలి అంటే ఒక ఆయన్ని చూపిస్తాను ఇప్పుడు నేను. క్రైస్తవుడు అనగానే ఎలా బ్రతకాలో ఒక ఆయన్ని చూపిస్తాను. ఆయనే పేతురు గారు. యేసుక్రీస్తుల వారి శిష్యులలో అగ్రగణ్యుడు పేతురు గారు. ముందు ఈయన చూడాలి, ఈయన తర్వాత మరొక ఆయన్ని చూపిస్తాను. ఏముందండి పేతురు గారి గురించి మనం నేర్చుకోవడానికి ఏంటి అంటే, ఒక సందర్భం మీరు పేతురు గారి గురించి బైబిల్లో చదవాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఏమండి 21 నుంచి చదువుదాం. క్షమించండి, పైన 13 నుంచి చదువుదాం. 16వ అధ్యాయం 13వ వచనం అండి. అందరు తీసుకోండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని. ఏమంటే ఇక్కడ సందర్భం జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు శిష్యులను వేసుకుని సువార్తకు తిరుగుతున్న ఆ సువార్త ప్రయాణాలలో కైసరియా అనే ఒక ప్రాంతానికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత శిష్యులని యేసుప్రభువు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, అసలు జనులు మన వాక్యం ప్రకటించుకుంటూ వెళ్తున్నాం కదా, సువార్త చెప్పుకుంటూ వెళ్తున్నాం కదా, నా సువార్త విన్నవాళ్ళు, వాక్యం విన్నవాళ్ళు నా గురించి ఏమని మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు. ఎవరిని అడుగుతున్నాడు? ఎవరు అడుగుతున్నారు? ఎవరి కోసం అడుగుతున్నారు? ఇది తెలిస్తేనే బైబిల్ అర్థమవుతుంది. అడుగుతున్నది యేసుప్రభు. ఎవరిని అడుగుతున్నాడు అంటే శిష్యులను అడుగుతున్నాడు. ఎవరి గురించి అడుగుతున్నాడు అంటే లోకం గురించి అడుగుతున్నాడు. జనులు అనగానే బయట వాక్యం విన్న వాళ్ళు, లోకంలో ఉన్న వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నాడు. ఇప్పుడు లోకంలో ఉన్న మనుషులందరూ యేసు ప్రభు గురించి ఏమనుకుంటున్నారో శిష్యులు యేసు ప్రభుకి రిపోర్ట్ ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారు చూడండి. వారు అనగా శిష్యులు మాట్లాడుతూ, కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. ఇప్పుడు యేసు ప్రభు కోసం లోకం ఏం మాట్లాడుకుంటుంది? ఒకరేమో ఇక్కడ జాగ్రత్తగా వినండి, యేసు ప్రభు గురించి అందరికీ ఏకాభిప్రాయం లేదు ఆ రోజు ఉన్న సమాజానికి. కొందరేమో బాప్తిస్మిచ్చి యోహాన్ అంటున్నారట, కొందరు ఏలియా అంటున్నారట, కొందరు ఇర్మియా అంటున్నారట. అంటే ఎన్ని బ్యాచ్లు వచ్చాయి ఇప్పటికి? 3. 4th బ్యాచ్ వచ్చి అంటున్నారట, పేరొద్దులేండి, ప్రవక్తలలో ఒకడని అంటున్నారు. ఇప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళందరికీ యేసు ప్రభు గురించి ఏకాభిప్రాయం ఉందా? లేదు. ఇప్పుడు నేను అడుగుతాను, యేసు ప్రభు బాప్తిస్మిచ్చి యోహానా? కాదు. ఇర్మియానా? కాదు.
ఏలియానా? కాదు. ప్రవక్తలలో ఒకడా? కాదు. ఎవరు చెప్పండి మీరు? సజీవుడైన దేవునికి కుమారుడు, దైవ కుమారుడు దేవుడు. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు సువార్త ప్రకటిస్తున్న ప్రతి చోట ఒక మాట చెప్పేవాడు, నేను దేవుని కుమారుణ్ణి, నన్ను తండ్రి పంపించాడు, మీ పాపాలు తీయడానికి నాకు అధికారం ఉంది, నా మాట ఎవడైతే విశ్వసిస్తాడో వాడు రక్షించబడతాడు, మరణం నుండి తప్పించుకుంటాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగిన వాడు నిత్య జీవానికి వెళ్ళిపోతాడు. ఈ మాటలన్నీ చెప్పాడండి, సువార్తల్లో చెప్పాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు చెప్పిన ఈ మాటలని ఆ రోజున్న లోకం నమ్మిందా, నమ్మలేదా? నమ్మలేదు. దేవుని కుమారుడు అంటే నమ్మరట. ఏలియా మళ్ళా పుట్టాడండి, ఇర్మియా మళ్ళా పుట్టాడండి, బాప్తిస్మ ఇచ్చి యోహాను మళ్ళా పుట్టాడు. ఎందుకంటే అప్పటికి వాళ్ళందరూ చచ్చిపోయారు కదండి. చచ్చిపోయిన ప్రవక్త మళ్ళా పుట్టాడు, లేదా ప్రవక్తల్లో ఒక అతను ఇతను, అంతే తప్ప ఇతను దేవుని కుమారుడు కాదు, మా పాపాలు తీసే శక్తి అతనికి లేదు. నమ్మటం లేదు. మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి అక్కడ విషయం. యేసుక్రీస్తుల వారు దైవ కుమారుడు, పాపాలు తీసివేయడానికి మానవ అవతారం ఎత్తిన దేవుడు, దేవుడి దగ్గర నుండి వచ్చిన దేవుని కుమారుడు అంటే నమ్మదు ఆ రోజున్న లోకం. ఇప్పుడు యేసు ప్రభు చాలా బాధపడిపోయాడు. ఇటు నేను గొంతు చింపుకొని ఇంత సువార్త చేసి, ఇన్ని అద్భుతాలు చేసి, ఇన్ని సూచక్రియలు చేసి, చచ్చిపోయిన వాళ్ళు సహితం లేపుతున్నా ఈ లోకం నన్ను దేవుని కుమారుడుగా దేవుడు పంపాడు అంటే నమ్మలేదా? నమ్మలేదు. నమ్మలేదు. ఇప్పుడు అంటున్నాడు శిష్యుల వైపు చూసి, వాళ్ళ సంగతి వదిలేయండి, వాళ్ళు నమ్మరాళ్ళు. ఎన్ని ప్రసంగాలు చేసినా దేవుడి మాటలను వాళ్ళు నమ్మరు. మీ సంగతి ఏంటని అడిగాడు. ఆ రోజు వాళ్ళని అడుగుతున్నాడు, ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. లోకం యేసుప్రభు నమ్మదు, మీ సంగతి ఏంటి? మీ సంగతి ఏంటి? మీరు ఏమంటారు చెప్పండి? నమ్ముతున్నారా? నమ్ముతారా? నమ్ముతారన్న వాళ్ళు చేయొద్దండి. జాగ్రత్త, మళ్ళీ ఎత్తిస్తానే దించేయండి. ఇప్పుడు యేసుప్రభు నమ్మారా? నమ్మారా? నమ్మారు. యేసుప్రభు చెప్పినవన్నీ నమ్ముతారా? రెండో ప్రశ్న అర్థమైందో లేదో? యేసుప్రభు నమ్మానన్నారు కదా, యేసుప్రభు చెప్పినవన్నీ నమ్ముతారా? ఇప్పుడు ఎత్తండి చెయ్యి, ఆలోచించుకుని ఎత్తండి. యేసుప్రభు చెప్పినవన్నీ నమ్ముతారా? నమ్ముతారా? వెరీ గుడ్. మీరు నమ్ముతున్నారో లేదో ముందుకెళ్ళేసరికి మీకు అర్థమైపోద్ది. ఓకే, నేను చేతులు ఎత్తించను, ఎందుకంటే మీ విశ్వాసానికి సంబంధించింది కదా, అది మీ మనసులో దాచుకోండి. దేవుణ్ణి నమ్ముతున్నామా? నమ్ముతున్నామా? నమ్ముతున్నాం. దేవుడు చెప్పిన మాటలన్నీ నమ్ముతామా? నమ్ముతామా? బైబిల్లో తొలి శతాబ్దపు సంఘం దేవుణ్ణి నమ్మింది. నమ్మిందా? నమ్మింది. నమ్మి సువార్తకు మీ ఆస్తులు ఇస్తారా అని అడిగారు అపోస్తలులు. ఇచ్చారా? ఇవ్వలేదా? ఇచ్చారా? ఇవ్వలేదా? ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో అని అడుగుతున్నాను. ఆస్తులు, ఇల్లులు, పొలాలు దేవుడు సువార్తకి ఇస్తే దేవుడు మాకేమిస్తాడు? 100 రెట్ల ఫలాన్ని ఇస్తాడు. దానితో పాటు మాకేమిస్తాడు? నిత్య జీవం ఇస్తాడని నమ్మారు. వాళ్ళు త్యాగాలు చేసింది దేనికోసం చెప్పండి? ఆ రోజు నిత్య జీవం కోసం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నిజంగా మీరు దేవుణ్ణి నమ్మితే నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో సువార్త కార్యక్రమాలు జరుగుతాయి, లేదంటే సభలు జరుగుతాయి. అప్పుడు మిమ్మల్ని డబ్బులు అడుగుతారు. దేవుడి కార్యక్రమం ఉందట, మీరు త్యాగం చేయండి అని. ఎంతమంది చేస్తున్నారు? ఇప్పుడు చేయెత్తుకోండి, లోపల మీ మనసులో ఎత్తుకోండి, మీ మనసులో ఎత్తుకోండి. జరుగుతున్నది దైవ కార్యక్రమాలను నమ్మితే నువ్వెందుకు సహాయం చేయకుండా వెనక్కి వెళ్ళిపోతావు? జరుగుతున్నది నా తండ్రి కార్యక్రమం అని నమ్మితే నువ్వెందుకు మనసులో నుంచి నీకు ఇవ్వాలన్న ఆలోచన రావటం లేదు? నమ్మావా అది దైవ కార్యక్రమం అని? నమ్మితే వాళ్ళు ఇల్లులు పొలాలే రాసేశారు. మేము అది మిమ్మల్ని ఇప్పుడు ఇల్లులు పొలాలు రాయమంటం లేదు.
జరుగుతున్న కార్యక్రమానికి కాస్త ఆర్థిక సహాయం చేసి ఇంకా దైవ కార్యక్రమాలు బాగా జరిగిస్తావా? జరిగిస్తామండి. నమ్మినవాడు జరిగిస్తాడు. నమ్మారో లేదో మనల్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఇప్పుడు పేతురు గారిని శిష్యులను అడుగుతున్నాడు యేసుప్రభు. వాళ్ళు నమ్మరయ్యా, నేను ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని సూచక్రియలు చేసినా వాళ్ళు నమ్మరు. ఈ రోజున్న మనుషులు కూడా అంతే. దేవుడు ఎన్ని మేలులు చేస్తున్నాడో, ఎన్ని ప్రసంగాలు విన్నా దేవుడి కోసం చేయడానికి, దేవుడి కోసం త్యాగాలు చేయడానికి ఈ రోజున్న మనుషులు ముందుకు రారు. కానీ మన విశ్వాసాన్ని, మన భక్తిని మనం పరీక్షించుకోవాలి. వచనం చదువుతాను చూడండి, 15వ వచనం. అందరూ చూడండి బైబిల్లో 15వ వచనం. అందుకు ఆయన మీరైతే, అంటే ఎవరి గురించి ఇప్పుడు ఇది? మీరైతే అంటే శిష్యుల గురించి. ఆ రోజు మీరైతే నా చుట్టూ ఉన్నారు కదా, నాతోనే తింటున్నారు కదా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు కదా, నేను చెప్పిన ప్రసంగాలన్నీ మీరు విన్నారు కదా, నేను చేసిన అద్భుతాలు సూచక్రియలు అన్నీ మీరు చూశారు కదా, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. శిష్యులను అడిగాడు. వాళ్ళు ఏలియా అంటారు, ఇర్మియా అంటారు, బాప్తిస్మిచ్చి యోహాన్ అంటారు, ప్రవక్తల్లో ఒకడంటారు. వాళ్ళు నన్ను నమ్మని వాళ్ళు, నా మాట నమ్మని వాళ్ళు, నమ్మిన మీరు నా కోసం ఏం చెప్తారో చెప్పండి అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు చూడండి 16లో. అందుకు సీమోను పేతురు ఫస్ట్ చెయ్యి ఎవరెత్తారు? మీరు చూడండి, యేసుప్రభు ఎప్పుడు ఏది అడిగినా మొదట ఎవరెత్తుతారు చెయ్యి? 12 మందిలో నేనే ఫస్ట్ అంటాడు ఈయన. ఎవరు? పేతురు గారు. ఏమండి, ఆ రోజు పడవలో చాలా మంది ఉన్నారు, యేసుప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నారు, చాలా మంది చూశారు. చూసిన వాళ్ళు అందరూ భయపడ్డారు, ఏమండి మీ నిమ్మలం అయిపోయారు. కానీ ఒక ఆయన అడిగాడు, ప్రభువా నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను. ఎవరు అడిగారు? చూసారండి, ఫస్ట్ ఉంటాడు ఈయన. భక్తిలో ఫస్ట్, నమ్మటంలో ఫస్ట్, దేవుడు ఏది చేస్తే నేను కూడా అది చేయాలనడంలో ఫస్ట్ ఉంటాడు. చాలా భక్తిపరుడు అండి, విశ్వాసి, బలంగా దేవుడిని నమ్మిన వ్యక్తి. పేతురు గారు అనగానే ఆయన గురించండి ఏదో ఉడుదుడికి స్వభావం, ఏదో చెవి నరికేసాడని ఇక్కడి వరకు చెప్పారు తప్ప ఆయన గురించి లోతుల్లోనికి మనం వెళితేనండి, పేతురు గారు దేవుడి వాక్యాన్ని నమ్మటంలో ఫస్ట్ ఉండే వ్యక్తి. ఏమంటే ఆ రోజు పడవలో అంతమంది ఉంటే నీళ్ళ మీద ఎంతమంది నడిచారు చెప్పండి? ఒక్క ఆయన నడిచాడు. ఆ ఒక్కడెవరు? నడవటం అయితే అడిగేశాడు, మధ్యలో ఎందుకు డౌట్ వచ్చింది మళ్ళీ అయ్యగారికి. ప్రభువా నేనైనా నడుస్తున్నాను అన్నాడు, బుడిక్కుమని ఉలిపేడి. అడిగేయటంలో అయితే మాత్రం ముందుంటాడండి. నేనేస్తాను, నేను నడుస్తాను, నేను విశ్వసిస్తాను. ప్రభువా మీరు నా గురించి ఏమనుకుంటున్నారు, లోకం నన్ను నమ్మలేదు అని యేసుప్రభు అనగానే ప్రభువా అంటున్నాడు. ఎవరు? పేతురు గారు. చెప్పు పేతురు, ఏం చెప్తావంటే, ఇప్పుడు పేతురు ఇచ్చిన ఆన్సర్ చూడండి, అక్కడ ఏమనుందో. నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. బాప్తిస్మిచ్చి యోహాన్ అంటున్నాడా? ఏలియా అంటున్నాడా? ఇర్మియా అంటున్నాడా? కాదండి. లోకం ఇచ్చిన ఆన్సర్ ఇవ్వలేదు. బాగా వినాలి, ఇది లోకం నమ్మింది నమ్మలేదు ఈయన. నీవు సజీవుడైన నా పరలోకంలో ఉన్న కన్నతండ్రి ఉన్నాడు కదా, ఆయనకి మీరెవరు? కుమారుడివి, నా తండ్రి కుమారుడివి, నా తండ్రి పంపగా మా కోసం వచ్చిన మెస్సయ్యవి, రక్షకుడివి, నేను నమ్ముతాను ప్రభువా అన్నాడు. ఏమంటే ఇప్పుడు పేతురుని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? పేతురు గారిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? చుట్టూ ఉన్న సమాజం ఎవ్వరూ కూడా యేసుక్రీస్తుల వారిని నమ్మకపోయినా తానొక్కడు యేసుక్రీస్తుల వారిని నమ్ముతున్నాడు. నమ్మాడు. బాగా వినాలి. ప్రారంభంలో మీతో చెప్పింది అదే. మీరు ఇక్కడ వాక్యం వింటున్న వారితో కలిసి ఉంటున్నారు. ఇక్కడ చెప్పిన ప్రతి మాట మీరు నమ్ముతారు. ఇక్కడ చెప్పిన ప్రతి దానికి మీరు తలూపుతారు, విశ్వసిస్తారు. కానీ మీరు బయటికి వెళ్ళిన తర్వాత దేవుడి వాక్యం నమ్మని వారితో కలిసి ఉన్నప్పుడు ఈ వాక్యం మీలో ఎంతవరకు నిలబడుతుంది? అది కదా ప్రశ్న. మనుషులందరూ తండ్రి అయిన దేవుని పిల్లలే, మనమంతా ఒక్కటే. ఇక్కడ చర్చిలో ప్రసంగం విన్నారు అంటే, చర్చిలో విన్న ఈ ప్రసంగం ప్రకారం మనమంతా ఒక్కటే అంటే మనకి కులాలు లేవు, ప్రాంతాలు లేవు, వర్గాలు లేవు, భేదాలు లేవు. ఎక్కడ? చర్చిలో ఎవరైనా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మీది ఏ కులం అండి అని అడుగుతారు? ఇక్కడ అడగవండి. వందనాలు అక్క, వందనాలు తమ్ముడు, వందనాలు చెల్లి. ఇక్కడ ఎంత బాగుంటాయండి. మనం బాగున్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కూతురికి పెళ్లి చేయాలి. అప్పుడు ఏం జ్ఞాపకం వస్తుందో నాకు చెప్పాలా? చెప్పండి నాకు.
ఇక్కడ జ్ఞాపకం వచ్చిందా, బయటికి వెళ్ళాక జ్ఞాపకం వచ్చిందా? ఎందుకు వచ్చింది? అది లోకంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. లోకంలో పెళ్లి చేయాలంటే కుమార్తెకు కానీ కొడుకు కానీ వాళ్ళు ఏం వెతుక్కుంటారు? పొలం వెతుక్కుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెతుక్కుంటున్నాం. ఇక్కడైతే వెతకో. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నాను ఈరోజు? మన విశ్వాసం గుడి దగ్గర మాత్రమే ఉండిపోతుందా, ఇక్కడ మాత్రమే ఉండిపోతుందా? లోకంలో దేవుడి మాట నమ్మని వాడి మధ్యలో కూడా నువ్వు దేవుడిని నిలబెడతావా? నీ విశ్వాసాన్ని నిలబెడతావా? నీ వాక్యాన్ని నిలబెడతావా? నువ్వు బైబిల్లో దేవుడు చెప్పినవన్నీ నేను నమ్ముతున్నానండి, అది గుడిలోనూ నమ్ముతాను, కుటుంబంలోనూ నమ్ముతాను, సమాజంలోనూ నమ్ముతాను, అన్ని చోట్ల దేవుడు బైబిల్లో రాయించిందే నమ్ముతాను అంటవా? దీనికి బెస్ట్ నిలబడుతున్న వ్యక్తి అండి పేతురు గారు. లోకం నమ్మకపోతే నాకేంటి ప్రభా, నువ్వెవరో నాకు తెలుసు, నేను నమ్మిందే నీతో చెప్తాను, నేను నమ్మిందే ప్రకటిస్తాను, నేను నిన్ను నమ్ముతున్నాను. ఏమని నమ్ముతున్నాను తెలుసా? నీవు సజీవుడైన దేవునికి కుమారుడువైన క్రీస్తువి, మా మెస్సయ్యవి, మా రక్షకుడివి, మా పాపాలు తీసేది నువ్వే, మాకు పరలోకాన్ని ఇచ్చేది నువ్వే, మమ్మల్ని పరలోకం తీసుకెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టేది నువ్వే, మాకు దిక్కు మొక్కు నువ్వే తండ్రి, నువ్వే ప్రభు అంటున్నాడు. ఇక్కడ మనం బాగా ఆలోచించగలిగితేనండి, పేతురు గారిలో ఉన్నది మనం బాగా ఆలోచించగలిగితే, మనుషుల నమ్మకాలతో నాకు సంబంధం లేదు, నేను మాత్రం దేవుణ్ణి నమ్ముతాను, దేవుడు రాయించింది నమ్ముతాను. ఇక్కడ ఒక విషయం అడుగుతాను మిమ్మల్ని, పేతురు గారు ఇంత స్ట్రాంగ్గా దేనిని బట్టి నమ్ముతున్నారు ఆయన? ఇప్పుడు లోకం ఏదేదో ఆన్సర్లు చెప్పింది యేసుప్రభు కోసం, ఈయన కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు. దేనిని బట్టి చెప్తున్నాడు పేతురు గారు? దేనిని బట్టి తెలుసా? లేఖనాన్ని బట్టి. లేఖనంలో రాయబడిన దాన్ని బట్టి చెప్తున్నాను నేను. లేఖనంలో ఉన్నదే నమ్ముతాను. దేవుడు బైబిల్లో ఏది రాస్తే అదే నేను విశ్వసిస్తాను. ఈయన లేఖనం నమ్మాడని మనం ఎలా చెప్తామంటారా? చదవండి 16వ వచనం, మళ్ళా 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. 17వ వచనం. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, నువ్వు ఆశీర్వదింపబడిన వాడువు. చూసారండి పేతురు గారిని ఎంత బాగా మెచ్చుకుంటున్నాడండి యేసుక్రీస్తుల వారు. పేతురు, నువ్వు ధన్యుడు, నువ్వు ఆశీర్వదింపబడిన వాడు, నువ్వు నన్నుగా నమ్ముతున్నావయ్యా, లోకం నమ్మకపోయినా నన్ను నమ్ముతున్నావయ్యా, నువ్వు ధన్యుడవు అన్నడా. తర్వాత మాట, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఆగండి, అంటే ఈ సంగతి ఈయనకి ఎవరు చెప్పారట? పేతురు గారికి ఎవరు చెప్పారట? పరలోకమందున్న నా తండ్రి నీకు చెప్పిన సంగతి నువ్వు నమ్మావు తప్ప నరులు నీకు బయలుపరిచింది నువ్వు నమ్మలేదు. అంటే ఇప్పుడు పేతురు గారు నరులు చెప్పింది నమ్ముతున్నాడా, దేవుడు చెప్పింది నమ్ముతున్నాడా? బాగుందా? ఇప్పుడు మనము దేవుడు చెప్పిందే నమ్ముతామా, నరులు చెప్పింది నమ్ముతామా? ఏమంటే నేను చాలా కుటుంబాలను చూశానండి, క్రైస్తవ కుటుంబాలని. వాళ్ళ కుటుంబంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏదైనా చేయాలన్నా పాస్టర్ గారిని అడిగేవాళ్ళు తక్కువ అండి, సేవకుడిని అడిగేవాళ్ళు తక్కువ. వీళ్ళు డిస్కషన్స్ ఎవరితో పెడతారు తెలుసా? వెళ్ళి ఇరుగింటోళ్ళు పొరుగింటోళ్ళు దేవుడు నమ్మని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఇది ఎలా చేయమంటారు, మరి వాళ్ళు ఎలాంటి సలహాలు ఇస్తారో మీకు చెప్పనవసరం లేదు. కుటుంబంలో గొడవ వచ్చిందండి, భార్యకి భర్తకి. నిజంగా చెప్తున్నాను, భార్య భర్తల మధ్య గొడవ వస్తే దేవుడి సన్నిధికి వచ్చి దైవజనుడితో చెప్పారనుకోండి, ఏమండి నా భర్త ఇలా ఉన్నాడు అని భార్య చెప్పినా, నా భార్య ఇలా ఉందని భర్త చెప్పినా, దైవజనుడు ఏం చెప్తాడు అంటే, అమ్మ కుటుంబం కదమ్మా, ఒకరినొకరు సహించుకోవాలి కదా, ఒకరినొకరు భరించుకోవాలి కదా, ఒకరినొకరు మార్చుకోవాలి కదా, ఇలాంటి మాటలు చెప్తాడు దైవజనుడు. అయితే ఆయన్ని మార్చుకోవడానికి వాక్యం చెప్పమ్మా, లేదంటే నీ భార్యను మార్చుకోవడానికి నువ్వు ఎలా ప్రవర్తించయ్యా అని కుటుంబాన్ని కలిపే మాటలు చెప్తాడు దైవజనుడు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు ఏం చేయకూడదు, వేరుపరచకూడదు. ఈ నిజం తెలిసిన దైవజనుడు భార్య భర్తల మధ్యలో గొడవ వస్తే కలపడానికి ప్రయత్నం చేస్తాడు. మీరు భార్య భర్తలు దైవజనుడు కాకుండా బయటోడికి చెప్పండి, వాళ్ళు ఏం సలహాలు ఇస్తారు చెప్పండి. పురుషుడు మాట్లాడుతున్నాడు వేరే పురుషుడితో,
నా భార్య నా మాట వింటలేదురా, నేను వేడి నీళ్ళు పెట్టమంటే పెట్టట్లేదురా, చల్లనీళ్ళు స్నానం చేయమంటుంది, నేను ఒక్క కూర వండమంటే ఇంకో కూర వండుతుంది, నన్ను బాగా బాధ పెడుతుందిరా అన్నాడు అనుకోండి, ఈడేమంటాడు తెలుసా? నా భార్య కూడా ప్రారంభంలో అలాగే చేసిందిరా, ఇంట్లో వేసి బెల్ట్ తీసి నడ్డి చెత్త కొట్టేస్తే మాటన్నది అంటాడు. అప్పుడు వీడికి ఏం పుడతా చెప్పండి లోపల? ఓహో, మా ఇంటికి వెళ్ళి నేను కూడా ఏం చేయాలి? మీకు అర్థమవుతుందా? లోకం ఎలాంటి సలహాలు ఇస్తుందో తెలుసా? కుటుంబాన్ని కూల్చేవి, కుటుంబాన్ని పాడు చేసేవి, సంసారాలు నాశనం చేసుకునే సలహాలు ఇస్తారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి ఏం తెలీదు? దేవుడి జ్ఞానం తెలీదు. మళ్ళా చెప్తున్నాను, దేవుడి జ్ఞానం తెలీదు, దేవుడి వాక్యం తెలీదు. అలాంటి వాడిని అడగండి సలహా, కూల్చేస్తాడు మీ కుటుంబాన్ని. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే నరులు చెప్పేది వేరు, దేవుడు చెప్పేది వేరు. దేవుడు అనేసరికి మిమ్మల్ని బాగు చేయాలనుకుంటాడు, మిమ్మల్ని కలపాలనుకుంటాడు, మిమ్మల్ని సంతోషంగా ఉంచాలనుకుంటాడు. కానీ నరుడు ఏం చేయాలనుకుంటున్నారంటే మిమ్మల్ని విడగొట్టాలనుకుంటాడు. మీరు కొట్లాడుకుంటుంటే, గొడవలాడుకుంటుంటే ఆ కొట్లాట గొడవ చూసేవాడు ఆనందపడాలనుకుంటాడు. మంచోళ్ళండి మనుషులు? మీరు చెప్పండి, మనుషులు మంచోళ్ళండి కాదండి? విడరా. ఈ విషయం బాగా మనం ఆలోచించగలిగితే, నరులు చెప్పింది నువ్వు నమ్మలేదు పేతురు, ఎవరు చెప్పింది నమ్మేవంటున్నాడు? దేవుడు నీకు బయలుపరిచిందే నువ్వు నమ్మావు. అంటే యేసుక్రీస్తుల వారు మెస్సయ్య అని, దేవుని కుమారుడు అని పేతురు గారికి బయలుపరిచింది ఎవరిప్పుడు? దేవుడు. అంటే దేవుడు చెప్పింది పేతురు గారు నమ్మారు, నరులు చెప్పింది ఆయన పట్టించుకోలేదు. నాకు అనవసరం నరులు ఏం మాట్లాడుకుంటే నాకెందుకు, నా ప్రభు కోసం, నా ప్రభు కోసం లేఖనం ఏం చెప్పిందో అదే నేను నమ్ముతాను అన్నాడు. ఇంతకీ పేతురు గారికి బయలుపరిచింది దేవుడు అన్నాడు కదా, ఎలా బయలుపరిచాడు దేవుడికి? యోహాను సువార్తకి రండి మీరు. ఈ విషయాలన్నీ పేతురు గారికి ఇంత స్పష్టంగా ఎలా తెలుసు అంటే, పేతురు గారు అనగానే చాలామంది చదువుకోలేదు, జాలరి అని అనుకుంటారు కదండి. వారికి లోక సంబంధమైన చదువు లేదేమో, కానీ దైవ సంబంధమైన జ్ఞానం చాలా ఎక్కువగా ఉంది. ఎలా చెప్తారంటారా? మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనానికి రండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. యోహాను శిష్యులండి వీళ్ళు. తర్వాత యేసుక్రీస్తుల వారు వెనకాల వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోతున్న వాళ్ళలో ఆంద్రేయ ఒకడు. నెక్స్ట్, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి, ఏం చేశారట? ఏమన్నారండి పైన? మేము మెస్సయ్యను కనుగొంటిమి అంటే అర్థం ఏంటి? మెస్సయ్య కోసం వెతుకుతున్నారా? వెతుకుతున్నారు. దేనిని పట్టుకొని వెతుకుతున్నారు చెప్పండి? మెస్సయ్య కోసం. పాత నిబంధనలో ప్రవచనాలు రాయించిన ప్రవక్తల ప్రవచనాలను పట్టుకుని మెస్సయ్య వస్తాడు, రక్షకుడు వస్తాడని ధర్మశాస్త్రంలో ప్రవక్తల ప్రవచనాలను పట్టుకుని మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు, రక్షకుడు కోసం ఎదురు చూస్తున్నారు. ఆంద్రేయ సహోదరుడు, ఆయన పేతురు గారు. అంటే వీళ్ళిద్దరికీ లేఖనాలు బాగా తెలుసా? తెలుసు. వాక్యం బాగా తెలుసా? తెలుసు. ధర్మశాస్త్రంలో ఉన్న సూచనలు, అద్భుతాలు, ఏమండి ఇవన్నిటినీ యేసుక్రీస్తుల వారిలో ఎలా స్పష్టంగా కనబడతాయో ఎదురు చూస్తున్నారు వీళ్ళంతా. ఎదురు చూపుల్లో ఉన్నారు ప్రభు కోసం. కళ్ళ ముందు ఆ ప్రభు కనబడగానే, ఆ ప్రవక్తలు రాయించిన వచనాలన్నీ యేసుక్రీస్తుల వారికి సరిపోగానే, ఆయన వచ్చి ఎలాంటి మాటలు మాట్లాడతాడని ప్రవక్తలు రాశారో ఆ మాటలు యేసుక్రీస్తుల వారిలో చూడగానే వీళ్ళు ఫిక్స్ అయిపోయారు లేఖనాలను బట్టి, ఈయన ఎవరు? రక్షకుడు, దేవుని కుమారుడు అని. అంటే ఇప్పుడు పేతురు గారు మనుషుల మాటలతో పని లేదు ఆయనకి. ఏమి నమ్ముతున్నాడు చెప్పండి? దేవుడు లేఖనములో ఏది రాస్తే అదే నమ్ముతాడు. ఇప్పుడు మనం కూడా పేతురు గారిని ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా ఏం చేయాలి చెప్పండి? దేవుడు లేఖనంలో ఏది రాస్తాడో దానిని మనం నమ్మాలి. వెరీ గుడ్. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. లేఖనంలో ఉందా? ఉంది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? నమ్మాలి. నమ్మితే ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి. నమ్ముతానన్నారు కదా, నమ్మితే ఏం చేయాలి? దాని నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేయాలి. దాని నుండి మనం తప్పించుకోవాలంటే భూమి మీద మనం ఏం చేయాలి?
ఏం చేయాలి? లేఖన అనుసారంగా మనం బ్రతకాలి. లేఖనం మనల్ని ఎందుకు పుట్టించాడని ప్రారంభంలో చెప్పింది. ఒక వచనం చదివించాను మీతో. తన మహిమకు మనం ఏం తీసుకుని రావాలి? కీర్తి కలుగ చేయాలి. బాగా వినండి. ఇక్కడి నుంచి సెకండ్ పార్ట్లోకి వచ్చాను నేను. ఇప్పుడు సెకండ్ పార్ట్ స్టార్ట్ చేస్తున్నాను. దేవుడి లేఖనాన్ని నువ్వు నమ్మితే, బాగా వినండి, దేవుడి లేఖనాన్ని నువ్వు నమ్మితే దేవుడికి మహిమ కీర్తి తీసుకుని రావాలి. ఆ నమ్మిన వ్యక్తుల్లో పేతురు గారు కనపడ్డాడు. లోకం నమ్మినా నమ్మకపోయిన లేఖనాన్ని నేను ఏం చేస్తాను? నమ్ముతాను. ఎవడో ఒక మాట అడుగుతాను, లేఖనాన్ని నమ్మడం వరకు జీవితం బాగానే ఉంటుందండి. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి వింటున్న వాళ్ళందరూ. వాక్యం నమ్మినంత వరకు బాగానే ఉంటుందండి. అని నమ్మిన వాక్యాన్ని నువ్వు పాటిస్తాను అంటావు చూసారు, అప్పుడు లోకం మీతో యుద్ధం చేస్తుంది. అర్థమవుతుందా లేదా? ప్రభువును నమ్ముతాను, లోకం ఏమందో, ప్రభు చెప్పినట్టుగా బ్రతుకుతున్నాను. మీకు స్టార్ట్ అవుతుంది ఇక సినిమా, భజన, ఇంట్లో భజన, చుట్టుపక్కల బంధువులతో భజన, భయంకరమైన మానసిక కష్టాలు, వేదనలు, మాటలు. దేవుడి కొరకు బ్రతుకుతానంటే ఎక్కడో సువార్తకి వెళ్తున్నారట, నేను సువార్తకి వెళ్ళిపోతానని అడగండి. గుడికి వెళ్తానంటే ఏమి అననోళ్ళు సువార్తకి వెళ్తాను అనండి ఒకసారి. ఏంటి సువార్తకి వెళ్తావా? ఆడపిల్లవి ఎక్కడో ఏజెన్సీ ప్రాంతానికి, బుద్ధి ఉందా, సిగ్గుందా అంటారా? అనరా? అంటారు. ఏమండి ఏదో సువార్త చేస్తున్నారటండి, ఒక 2000 కానుకిద్దాం అనుకుంటున్నానని ఇంట్లో చెప్పండి. ఫస్ట్ సారి కొంచెం వరకుమన్నా లోపల సరేనమ్మా ఇచ్చే అంటాడు. రెండో నెల మళ్ళా సువార్త చేస్తున్నారటండి, మళ్ళీ 2000 ఇస్తాను అనండి. పని పాట లేదా నీకు? ఇవి వస్తాయి రావా చెప్పండి ఇంట్లో? అంటే దేవుడి కోసం బ్రతకాలనుకున్నప్పుడు, దేవుడి సేవ చేయాలనుకున్నప్పుడు మనకి ఎదురయ్యే ఏంటో చెప్పండి? శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు. ఇక్కడే మనం ఏమైపోతామంటే, కష్టమేనండి ఆయన మాటల ప్రకారం మేము బ్రతకటం, కనుక మాకెందుకు, బ్రతికేవాడు బ్రతుకుతాడు, నేను మాత్రం ఆదివారం గుడికొచ్చి వెళ్ళిపోతాను. ఇలా బ్రతుకుతున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఒక వ్యక్తిని చూపించి నేను ముగిస్తాను. దేవుడు ఒకరోజు ఆయనకి దర్శనం ఇచ్చాడు. కొడుక, ప్రవక్తకి దర్శనం ఇచ్చి, నా ప్రజల పరిస్థితి ఏం బాగోలేదు నాయన, అందరూ కూడా పచ్చి వ్యభిచారులు అయిపోయారు, నరహంతకులైపోయారు, దోపిడి దొంగలైపోయారు. అవేవో ఆ నరహత్యలు కానీ, ఆ వ్యభిచారం కానీ, ఆ దొంగతనం కానీ ఏదో పొరపాటున జరుగుతున్నవి కాదు. వాళ్ళకి అలవాటుగా మారిపోయింది వ్యభిచారం, అలవాటుగా మారిపోయింది నరహత్య, అలవాటుగా మారిపోయింది దోపిడి. అలాంటి ప్రజల మధ్యలోనికి నువ్వు వెళ్ళి నువ్వు వాళ్ళకి వాక్యం చెప్పాలి అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరు వెళ్తారో చేయొద్దండి. వాళ్ళు కనబడితే చంపేసే మర్డరర్స్ వాళ్ళు, వాళ్ళ దగ్గరికి సువార్త చెప్పడానికి వెళ్ళమంటున్నాడు. చేయొద్దండి. ఎవరు వెళ్తారు? వెళ్తామండి మనం? వెళ్తామా? అమ్మ బాబో ఏదో చెప్తే ఈయనవాడి దగ్గరికి వెళ్తాం కానీ ఆడు పొడి చేస్తాడండి, ఎందుకు వెళ్తాం? ఎంత క్రూరంగా తయారైపోయిన నా సమాజాన్ని నా ప్రవక్తగా నా వాక్కు చెప్పి బాగు చేస్తావా అని అడిగాడు. దానికి పాపం ప్రవక్త, ఓకే తండ్రి నేను బాగు చేస్తాను, ఎందుకంటే ఈ జీవితం మీరు ఇచ్చారు కదా, ఈ జీవితం ఇచ్చినప్పుడే ఒక లేఖనం రాశారు కదా, ఈ జీవితాన్ని బట్టి మీకేం రావాలి? కీర్తి రావాలి, మహిమ రావాలి. ఓకే మీరు చెప్పింది చేస్తాను అన్నాడు. ఇంకోటి చెప్తున్నాను కొడుక అన్నాడు. ఏంటయ్యా అంటే, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, నువ్వు వెళ్ళేదో వాక్యం చెప్పేస్తే మారిపోయే వ్యక్తులు అంతకంటే కాదు. నేను పడుతున్న బాధ, జాగ్రత్తగా వినండి, వాళ్ళని పాపిష్టి కార్యక్రమాలు చేస్తుంటే నేను ఎంత బాధపడుతున్నానో, నేను ఎన్ని సార్లు వాళ్ళని చూసి నా మనసులో వేదన చెందుతున్నానో, ఆ వేదన, ఆ కష్టం, ఆ కన్నీరు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ప్రాక్టికల్గా నీ జీవితంలో చూపించాలి, దానికి రెడీయా అన్నాడు.
అర్థమవుతుందని నేను చెప్పేది? ప్రకటించడం కాదు, నేను ఎంత బాధపడుతున్నానో ఆ పిల్లల కోసం ప్రాక్టికల్గా నా బాధ అంతా నీ జీవితంతో వాళ్ళకి చూపించాలి అన్నాడు. దీనికి ఒప్పుకుంటారండి ఎవరైనా? అంటే నేను ఎంత బాధపడుతున్నానో అంత బాధ వాళ్ళ మధ్యలో నువ్వు పడాలి అన్నాడు. నిజంగానండి, మనమైతే ఏమైపోయే వాళ్ళం, కానీ దేవుడు చెప్పాడు కదా కాస్తానండి అన్నాడు. ఆ ప్రవక్తే హోషే ప్రవక్త, బైబిల్లో మీకు కనబడుతాడు. ఎవడే నిజంగా రెండవ రెహబాము కాలంలో ప్రవక్త అండి. సుమారు ఒక 60 సంవత్సరాల పాటు ఈయన సేవలు జరిగించాడు. ఈయన కాలానికి ప్రజలు ఎలాగున్నారో మొదట రాసుకోండి. ప్రజల పరిస్థితి ఏంటంటే, అసలు ప్రజల్లో ఎవ్వడికేనండి దేవుడు భయం లేదు, రాజు లేడు, భయం చెప్పేవాడు లేడు. ఏమండి, దేశం అంతా కూడా రండి భయంకరమైన నేరాలతో నిండుకుపోయిందండి. హోషే గ్రంథానికి రండి ఒకసారి, 10వ అధ్యాయం 3వ వచనం. హోషే గ్రంథం 10వ అధ్యాయం ఏమండి 3వ వచనం చూడండి. హోషే గ్రంథం 10వ అధ్యాయం ఏమండి 3వ వచనం చదువుతున్నారు, జాగ్రత్తగా రాసుకోండి ఈ వచనాలన్నీ. రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము. రాజు మనకేం చేయును వాని వారిప్పుడు చెప్పుదురు. అబద్ధ ప్రమాణము చేయునోని వారు, క్షమించండి 4వ వచనం, అబద్ధ ప్రమాణములు చేయుదురు, సందులు చేయుదురు, వట్టి మాటలు పలుకుదురు. అందువలన భూమి చాళ్ళల్లో విషపు కూర మలుచున్నట్లుగా దేశములో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. 3వ వచనం ప్రారంభంలో ఏమంటున్నారు చూడండి వాళ్ళు, రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము. చూడండి ఎలాగుందో, రాజు లేడట కనుక మనం దేవుడికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజు ఉన్నాడు అనుకోండి, రాజు దేవుడికి భయపడుతున్నాడు అనుకోండి, ప్రజలందరికీ చెప్తాడు, ఒరే దేవుడు ఉన్నాడు రా, మనం దేవుడిని నమ్మాలిరా, మన దేవుడి ఇష్టానుసారం లేకపోతే మనల్ని శిక్షిస్తాడు రా అని రాజు చెప్తాడు. వీళ్ళకి ఎవరు లేరట? రాజు లేడు, ఉన్నా పట్టించుకోరు ఇల్లు. రాజు లేడు కనుక మనము దేవుడికి భయపడవలసిన అవసరత లేదు. ఒక మాట చెప్తానండి, పిల్లోడికి తల్లిదండ్రులు భయం లేదనుకోండి, పిల్లోడు ఏమవుతాడు? త్రాగుబోతుగా, సిగరెట్లు తాగేవాడుగా, గుట్కాలు తినేవాడుగా తయారవుతాడు. పిల్లలు ఏమవుతారండి? తల్లిదండ్రులు భయం లేకపోతే పిల్లలు ఏమవుతారు? పాడైపోతారు. దేవుడు భయం లేకపోతే మనిషి ఏమవుతాడు? పాడైపోతాడు. ఎంత పచ్చి వ్యభిచారులుగా మారిపోయారు వీళ్ళు అంటే దారుణం అండి వీళ్ళ జీవితాలు ధ్యానిస్తే. 4వ అధ్యాయానికి రండి, 4వ అధ్యాయానికి 1వ వచనం. ఇదే అధ్యాయంలో తిరుగుతాం మనం, ఇదే గ్రంథంలో తిరుగుతాం, హోషే గ్రంథంలోనే 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇశ్రాయేలులారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి. దేశం మొత్తంలో ఏమి లేదట? సత్యము లేదు, అనగా వాక్యం లేదు. వాక్యం ఎప్పుడైతే లేదో అక్కడ ఏముండదు, ఇక కనికరం ఉండదు. దేవుని గూర్చిన జ్ఞానము లేదు, దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఎక్కడైతే దేవుడు మాటలు వినబడవనండి, ఆ సమాజం పాడైపోద్దండి, ఆ కుటుంబం పాడైపోద్దండి, ఆ వ్యక్తి పాడైపోతాడండి. దేవుడి మాట వినని ప్రతి వ్యక్తి పాడైపోతాడు. ఏమంటే మీరు ప్రాక్టికల్గా మీకు తెలియాలి అంటే, మీరు అందరూ గుడికి వస్తారు కదా, అందరూ ఆదివారం గుడికి వస్తారా? వస్తున్నారా? వస్తారు. ప్రతి ఆదివారం గుడికి వస్తున్న మీకు, ప్రతి దేవుడి మాట వింటున్న మీకు, అస్సలు గుడికి రాని వాళ్ళకి తేడా ఉంటుందా ఉండదా? మన మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి? మన కోపం వస్తుంది అనుకోండి, మనకు ఒక దేవుడి మాట అడ్డు వస్తుంది, మనం ఆపుకుంటాం మన కోపాన్ని. వాళ్ళు ఆపుకుంటారా? ఆపుకోరండి. భయంకరంగా బూతులాడుతారు, భయంకరంగా గొడవలు ఆడతారు. మరి మీకే అర్థం కావాలంటే మీకే చెప్తాను ఒకటి, మీరు రెగ్యులర్గా గుడికొస్తూ ఏదో పని జరుగో లేదంటే ఏదో అనారోగ్య సమస్య వచ్చో ఒక 4 రోజులు గుడికి రాలేదనుకోండి, మన పరిస్థితి కూడా ఎలా ఉంటుంది చెప్పండి? మనది కూడా అలాగే ఉంటుంది. వాక్యం అనేది ఎప్పుడైతే మనిషి వినటం లేదో, మనిషికి అందటం లేదో, మనిషిలో భయంకరమైన పాపిష్టి చేష్టలు వస్తాయి.
అలాగే వచ్చే వేళల్లో ఏంటంటే వేళలో వచ్చిన చేష్టలు అంటారా? ఈ అధ్యాయంలోనండి మీరు 8వ వచనం చదవండి. 8వ వచనం, నా జనులు పాపములను ఆహారముగా చేసుకొందరు గనుక. ఇప్పుడు పాపం వాళ్ళకి ఎలా మారిపోయిందట? ఏమంటే పాపాన్ని ఆహారంతో పోల్చేటట్టు దేవుడు. ఆహారం అంటే అర్థం ఏంటి? రోజుకు 3 పూటలు వేస్తేనే కానీ ఉండలేనిది అని అర్థం, అంతేనా? ఆహారం ఎన్నిసార్లు తినాలి చెప్పండి మనం? రోజుకు 3 పూటలు. వీళ్ళు ఆహారం తిన్నంత ఈజీగా ఏం చేస్తున్నారట? పాపాలు పాపాలు పాపాలు. దేవుడు లేడు కదండి, దేవుడు మాట్లేదు కదండి, పాపాలకు బానిసలైపోయారు. ఇక్కడ మాట చెప్తాను, ఇందాక వాళ్ళకి ఎవరు లేరని చదువుకున్నాం మనం. రాజు లేడు. రాజు లేడు కనుక దేవుడికి మనం భయపడవలసిన అవసరత లేదు. ఇంకో మాట అడుగుతాను, పోనీ రాజు పోతే పోయాడు, ప్రజలకి దేవుడు భయం చెప్పాల్సింది ఎవరు చెప్పండి? రాజు తర్వాత. పాత నిబంధనలో దేవుడు వాక్యం ఎవరు చెప్తారు వాళ్ళకి? యాజకులు, అంతే కదండి. సేవకుడు వాక్యం చెప్పాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. నువ్వు చేస్తున్న తప్పు దేవుడి కోసం బ్రతకాలి అని, ఈ వ్యభిచారాలు, దొంగతనాలు, నేరాలు చేస్తున్న వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు అన్న వాక్యాన్ని, లేఖనాన్ని చూపించి దేవుడి వైపు మళ్లించాలి. అని వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? యాజకులు ఏం చేస్తున్నారో తెలుసా? యాజకులు చేస్తున్న పాపం 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయానికి, 6వ అధ్యాయంలో 8వ వచనం చదవండి మీరు. 7వ వచనం, 8వ వచనం చదువుదాం డైరెక్ట్గా. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, గిలాదు పాపాత్ముల పట్టణమాయను, అందులో నరహంతకుల అడుగు జాడలు కనబడుచున్నవి, బందిపోటి దొంగలు పొంచియుండునట్లు యాజకులు పొంచియుండి షెకెము మార్గములో. ఇంతకీ నరహత్య చేస్తున్నది ఎవరట? ఏంటండి ఇది? యాజకులు పొంచియుండి, వాక్యం చెప్పేవాడు మార్గం మధ్యలో పొంచియుండి, బందిపోటు దొంగలాగా మార్గంలో వెళుతున్న వాళ్ళని, వస్తున్న వాళ్ళని దోచుకుని వాళ్ళని నరికి చంపేస్తున్నాడట. ఎవరు? ఎవడు? మీకు ఏమర్థమవుతుందో వాక్యం పరిస్థితి తీవ్రత మీకు ఎలాగ అర్థమవుతుందో? రాజు లేడు, దేవుడు భయం లేదు, వాక్యం చెప్పవలసిన యాజకుడు ఎలా మారిపోయాడు? ఇప్పుడు నరహత్య చేసేవాడిగా మారిపోయాడు. ఇప్పుడు ఇలా దేవుడి గురించి చెప్పవలసిన వాళ్ళే దారి తప్పితే ప్రజల పరిస్థితి ఎలాగుంటుందో మీరు ఊహించుకోండి. ఇప్పుడు ప్రజలు ఎలా ఉంటారు? ఇక ఒకళ్ళు నుండి పచ్చి వ్యభిచారం చేస్తున్నారండి, ఎవరినో ఒకడినొకడు చంపుకుంటున్నారండి. ఎవడు బలవంతుడైతే అటు బలహీనుడు చంపేస్తున్నాడు. ఎవడికి డబ్బు కావాలంటే డబ్బు ఉన్నవాడిని దోచేసుకుంటున్నాడు, ఆక్రమించుకుంటున్నాడు. అసలు నీతి, న్యాయం, ధర్మం, యథార్థత అసలు ఇవేమీ లేకుండా పోయిందండి దేశం అంతా కూడా. ఆ కాలంలో ప్రవక్తే హోషేయ. ఇప్పుడు ఈయన దగ్గరకు వచ్చి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా పిల్లలు పాడైపోయారు నాయన, నా పిల్లలు పాడైపోయారు. మీకు మాట్లాడుతున్నానండి, ఆ రోజు సమాజమే అలాగుందా? ఈరోజు సమాజం కూడా అలాగే ఉందా? మీరు చెప్పండి. ఇప్పుడు జరగట్లేదండి హత్యలు? ఇప్పుడు జరగటం లేదా దోపిడీలు? ఇప్పుడు చెప్పండి, ప్రవక్త ఉన్న కాలంలో సమాజం ఎలాగుందో ఈరోజు సమాజం కూడా అలాగే. మీకు మాట్లాడుతానండి దేవుడి గురించి. మనకి బాధ వస్తే మనం ఎవరితో చెప్పుకుంటాం చెప్పండి? మీకు బాధ వస్తే మీరు ఎవరితో చెప్పుకుంటారు? దేవుడితో. దేవుడికి బాధ వస్తే ఎవరితో చెప్పుకోవాలి? మీకు దేవుడు కాకుండా ఇంకో కొంతమంది ఉంటారు. ఎవరున్నారు చెప్పండి? మీ భర్త ఉన్నాడు, ఏమండి, పిల్లలు ఉన్నారు, అక్క ఉంది, చెల్లుంది, తమ్ముడు ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు. దేవుడికి ఎవరున్నారు? దేవుడికి ఎవరున్నారు చెప్పుకోవడానికి? దేవుడికి బాధ కలిగిందండి, ఎవరితో చెప్పుకోవాలని అడుగుతున్నాను దేవుడు. మీరు బాగా ఆలోచించి చెప్పండి, ఎవరితో చెప్తాడు? అప్పుడప్పుడు సృష్టితో మాట్లాడుకుంటాడు. అవి మాట్లాడుకోవడమే తప్ప అవి తీర్చవవి. దేవుడు బాధలు ఏమన్నా సృష్టి తీర్చగలుగుతుందా? ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు అంటాడు తప్ప అవి చెవియొగ్గిని మరి మేమేం చేస్తాం ప్రభు అంటే తప్ప ఏం చేస్తాయి అవి? దేవుడి బాధను తీర్చేవాడు ఒకే ఒకడండి, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె మీరే. అంటే
దేవుడికి బాధ వస్తే చెప్పుకునేది ఎవరితోనో తెలుసా? మనతోనే. బైబుల్ రాయించి సృష్టికి ఇచ్చాడా, మనకిచ్చాడా? మనకెందుకు ఇచ్చాడని అడుగుతున్నాను నేను. నేను బాధపడుతున్నానని బైబిల్లో రాయించి నీ చేతిలో పెట్టాడంటే ఆయన బాధ ఎవరితో చెప్పుకున్నాడు? ఇప్పుడు నీతోనే. నీ బాధలన్నీ ఆయన తీరుస్తాడు, నీ కష్టాలన్నీ ఆయన తీరుస్తాడు. మరి దేవుడికి బాధ వస్తే ఎవరు తీర్చాలి? మనమే. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న పరిస్థితి అంతా దేవుడు ఎవరితో చెప్తున్నాడు తెలుసా? హోషేయ అనే ప్రవక్తతో చెప్తున్నాడు, నాయన నా పిల్లలు బాగోలేదు, నా దేశం బాగోలేదు అని. మొదటి అధ్యాయానికి రండి, 2వ వచనం. మొదటి అధ్యాయం 2వ వచనం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించుచున్నారు. ఏం చేస్తున్నారట? ఏమండి వీళ్ళు ఎంత క్రూరులు అంటేనండి, పేరుకి ఇశ్రాయేలుగానండి, వీళ్ళు భయంకరమైన వ్యభిచారులుగా మారిపోయారండి. ఎందుకంటే ఈ 2వ యెరోబోము కాలంలో నుండి హోషేయ ప్రవక్త ఉన్న కాలానికి ఇశ్రాయేలు అందరూనండి 2 దేవతలకు పూజలు చేసేవారండి. వీళ్ళు 2 దేవతలు, ఓసరిస్ అని ఐసరిన్ అని 2 దేవతలను నిలువ పెట్టుకుని పూజలు చేసేవారు. వాళ్ళకి మరొక పేరు ఏంటంటే శృంగార దేవతలని పేరు వాళ్ళకి, ఆ విగ్రహాలకి. వాటి విగ్రహాల మాయలో చిక్కుకునండి అన్ని జనులు ఎలాగైతే వ్యభిచారులుగా, నరహంతకులుగా, దొంగలుగా మారిపోయారో ఈ ఇశ్రాయేలు కూడా వాళ్ళని చూసి వీళ్ళు కూడా అలాగే మారిపోయారు. దేవుడు ధర్మశాస్త్రం చేతుల్లో ఉంది, నమ్మరు, పట్టించుకోరు. దేవుడు వ్యభిచారం చేయొద్దన్నాడు, ఒక్కడికి భయం లేదు. దేవుడు నరహత్య వద్దన్నాడు, ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞది, ఒక్కడికి భయం లేదండి. ఒక్కడికి కాక ఒక్కడికి భయం లేదు, దేవుడు భయం లేదు, లేఖనం లేదు. ఆ లేఖనాలు చేతుల్లో ఉన్న యాజకులేమో ఆ లేఖనాలు చెప్పకుండా వాళ్ళ నరహత్యలు చేస్తున్నారు. ఏమంటే ఒక రకంగా దేశం అంతా కూడా రండి దేవుడికి వ్యతిరేకమైపోయి గందరగోళంలో ఉంది. అప్పుడు ప్రవక్తతో చెప్తున్న మాటలు ఇవి, నా పిల్లలు నా జనుడు నన్ను విడిచి బహుగా ఏం చేశారట? వ్యభిచరించుచున్నారు. గనుక నీవు పోయి, బాగా వినండి, నా బాధ నీతోనే చెప్తాను కొడుక. నేను ఎంత పెయిన్ అనుభవిస్తున్నానో, నేను ఎంత బాధ అనుభవిస్తున్నానో నీతో చెప్తాను. ఆ బాధ నా పక్షాన నువ్వు అనుభవిస్తే వాళ్ళకి దేవుడుగా నేను ఎంత బాధపడుతున్నానో వాళ్ళకి అర్థమవుతుంది అన్నాడు. ఏంటి ప్రభు అంటే అంటున్నాడు, ప్రవక్త యవ్వనస్తుడండి హోషేయ. ఈయనతో ఏం చెప్తున్నాడు చూడండి, నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను తీసుకొనుమని హోషేయకు ఆజ్ఞ ఇచ్చాడా, బతిమాలుతున్నాడా? ఏంటి ఆజ్ఞ? అప్పుడప్పుడు సెమినార్ జరుగుతుంది, 2000 ఇవ్వండి అన్న. ఇప్పుడు చెప్పండి, ఏంటి ఆజ్ఞ? నీవు వ్యభిచారము చేస్తున్న స్త్రీని పెళ్లి చేసుకోవాలి. ఆ వ్యభిచారము వలన పుట్టిన పిల్లల్ని నీ పిల్లలుగా నువ్వు అంగీకరించాలి. ఎందుకు ప్రవక్తకి దేవుడు ఈ ఆజ్ఞ ఇచ్చాడు మీరు చెప్పాలి. ఎందుకు ఇచ్చాడు? పైన ప్రజలందరూ ఏం చేస్తున్నారని చెప్పాడు? వ్యభిచరిస్తున్నారు. పిల్లలు వ్యభిచారం చేస్తుంటే తండ్రి మనసు ఎలా ఉంటుంది? ఎంత బాధ కింద ఉంటుంది. ఇప్పుడు దేవుడు బాధపడుతున్నాడంటే ఎవరికి అర్థమవుతుంది? దేవుడు ఎంత బాధపడుతున్నాడో నేను చూపిస్తాన్రా అంటున్నాడు హోషేయ. ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకుంటే భర్త ఎన్ని ఇబ్బందులు పడతాడు, ఎన్ని అవమానాలు ఎదుర్కొంటాడు, ఎంత మనోవేదనండి. పెళ్ళైన తర్వాత కూడా భార్య వ్యభిచారం చేస్తుంది అనుకోండి, భర్తకి ఎలాంటి అవమానాలు, భర్తకి ఎలాంటి చేత్కారాలు. అంటే నా పెయిన్, నేను ఎంత బాధపడుతున్నానో పిల్లలు వ్యభిచారం చేస్తుంటే ప్రజలకు అర్థం కావాలి అంటే ఆ బాధను ప్రాక్టికల్గా నువ్వు చూపిస్తావా అన్నాడు. ఏమంటే మనలో ఎవరైనా అయితే దీనికి ఒప్పుకుంటాం మీరు చెప్పండి. నేను ప్రారంభంలో ఒక మాట అన్నాను, దేవుణ్ణి నమ్ముతానని అన్నప్పుడు అందరూ చేతులెత్తారు కదా, తర్వాత చెప్తానన్నాను కదా, ఇదే దేవుణ్ణి నమ్ముతున్నానని చేతులెత్తులు అందరూ దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్ముతారా? నమ్ముతారు. ఇప్పుడు ప్రజలు పాడైపోయారు, నేను బాధపడుతున్నాను, మీలో ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్నారా? నమ్మితే మీరు కూడా ప్రవక్త చేసినట్టుగా
దేవుడి కోసం ఏమైనా త్యాగం చేస్తారా? చెప్పండి, చేస్తారా? త్యాగాలు మాకొద్దు, ఆశీర్వాదాలు ఏమన్నా ఉంటే కావాలి, అంతే కదండి. దేవుడి నుంచి మనకి ఎప్పుడు ఏం కావాలి? ఆశీర్వాదాలు కావాలి. ఈ త్యాగాలు, ఈ గొడవలు మాకెందుకు? ప్రజలు ఏ ప్రసంగానికి చప్పట్లు కొడతారో తెలుసండి? షడ్రక మేషక అబేద్నెగోలను కాపాడిన దేవుడు నిన్ను కాపాడతాడు అన్నాడు అనుకోండి పాస్టర్ గారు, లోపల నుంచి ఎలాగుంటుంది? నా దేవుడు నన్ను కాపాడతాడు. ఆయన స్తోత్రం అనకముందు వీళ్ళు స్తోత్రం అని చప్పట్లు కొడతా ఉంటారు ఇలాగా. ఇప్పుడు అదే పాస్టర్ గారు, తెపనును రాళ్లతో కొట్టించిన దేవుడు మీ ఊర్లో కూడా నిన్ను రాళ్లతో కొట్టించబోతున్నాడు అనగానే ఒక్కడ చప్పట్లు కొడతాడండి. ఇప్పుడు మీకు అర్థమవుతాడు దేవుడు అంటే మనకి ఎప్పుడు ఏం కావాలి? కాపాడుతాడు, రక్షిస్తాడు, దీవిస్తాడు. అబ్బా, లోపల నుంచి దేవుడి మీద ప్రేమ భక్తి అలా పొంగుకుంటూ వచ్చేస్తుంది. నా పిల్లలు పాడైపోయారయ్యా, మీరు ఏమైనా త్యాగం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్తారా? హోషేయ లాంటి పెద్ద త్యాగం మనం ఎలాగో చేయంలేండి. కనీసం సువార్తకి సహకారులుగా మారతారా? దైవ కార్యక్రమాలకి ముందు ఉంటారా? అమ్మో, దేవుడు బాధలో ఉన్నాడండి, ఈ ప్రాంతం మారలేదండి, ఆ ప్రాంతం మారలేదండి, ఈ ప్రాంతంలో అంత దొంగలండి, ఈ ప్రాంతంలో వ్యభిచారులండి, ఈ ప్రాంతంలో అంత విగ్రహారాధనండి, మేము వెళ్ళాలండి, దేవుడి గురించి చెప్పాలండి, అక్కడ ఏం కావాలో చెప్పండి, నా కారు కావాలా, త్యాగం చేస్తానండి, నా కారు పట్టుకెళ్ళిపోండి, నా ఆటో కావాలా, ఆటో ఇస్తాను పట్టుకెళ్ళిపోండి, మా ఇంట్లో పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయండి, వంట చేయడానికి కావాలా, పట్టుకెళ్ళిపోండి, నేను త్యాగం చేస్తానండి, నా ప్రభు పని జరగాలండి. ఎవరంటారు చెప్పండి? హోషేయ అక్కడ జీవితాన్ని పెడుతున్నాడు. మిమ్మల్ని జీవితాలు పెట్టమంటే అంత భక్తి ఉందని మాత్రం నేను నమ్మను. కనీసం మీ వలనైంది దేవుడి కోసం, దేవుడి పరిచర్య కోసం, దేవుడి సువార్త కోసం ఈరోజు మనం చేయగలిగే స్థితిలో ఉన్నామా? మీరు చెప్పండి. దేవుడు నమ్మేమంటే అందరం ఏమని ఎత్తుతాం? మేము నమ్మేసామండి. మరి దేవుడు బాధల్లో ఉన్నాడని బైబిల్లో చెప్తున్నాడు, నమ్ముతున్నావా? నమ్ముతానండి. అయితే దేవుడి కోసం ఏమైనా త్యాగం చేస్తావా? మా వల్ల అవదండి, చెయ్యాల వెనక్కి వెళ్తుంది. అప్పుడు చూసారా, ప్రవక్తతో అంటున్నాడు, నీ జీవితాన్ని పణంగా పెడతావా? వ్యభిచారిని పెళ్లి చేసుకుంటావా? వ్యభిచారం మంది పుట్టిన పిల్లలను నీ పిల్లలుగా తీసుకుంటావా? నేనెంత బాధపడుతున్నానో నీ జీవితాన్ని బట్టి ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెబుతావా? ఒక వ్యభిచారి అయిన భార్య ఉంటే భర్త ఎంత బాధపడతాడో, మీరు చేస్తున్న పాపాలను బట్టి నేను అంతే కుమిలిపోతున్నానని నీ జీవితాన్ని త్యాగం చేసి ప్రజలకి నా వాక్యం చెప్తావా అన్నాడు. సిద్ధమైపోయాడు ఆయన. వెళ్ళరా, నేను అదే ప్రారంభంలో పేతురు గారి గురించి మీకు చూపించింది. ఎందుకంటే దేవుణ్ణి నరులు నమ్మరండి, లోకం నమ్మదు. కానీ మనం ఏం చేయాలి? నమ్మాలి. దేవుణ్ణి నమ్మిన హోషేయ దేవుడి బాధను అర్థం చేసుకుని, దేవుడు చెప్తున్న మాటలను అర్థం చేసుకుని తన జీవితాన్ని పణంగా పెట్టాడు. నాకు టైం అయిపోయింది, చాలా టైం అయింది. తన జీవితాన్ని పణంగా పెట్టాడు. తర్వాత చదువుకోండి, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం చదువుతానండి. నిజంగా మహానుభావుడు, ప్రవక్త అండి. ఎన్ని త్యాగాలండి, ఎన్ని కష్టాలండి, ఎన్ని అవమానాలండి ప్రభు కోసం ఎదుర్కొన్నాడు ఆయన. వెళ్ళరా, నమ్మటం కాదు, నమ్మిన మనం దేవుడి మాట, బైబిల్లో దేవుడు రాయించిన ప్రతి మాట నమ్మి ఆయన బాధను తీర్చడానికి ముందొచ్చే కుమారుడే దేవుడిని ఆనందపెట్టే కుమారుడు, దేవుడిని ఆనందపెట్టే కుమార్తె. నువ్వు ఆనంద పెడతావా? నీ దేవుడు, నీ తండ్రి అయిన దేవుడు నేను బాధపడుతున్నాను అని బైబిల్లో రాయించిన మాటను నమ్మావా? నమ్మితే నీ జీవితాన్ని బట్టి ఆయనకు మహిమ తెచ్చే, ఆయనకి కీర్తిని తెచ్చే సువార్త కార్యక్రమాల, సంఘపు కార్యక్రమాల, సభల, సెమినార్ల, నువ్వు దేంట్లో అయినా ముందుకు రా. నీ జీవితాన్ని బట్టి దేవుడికి ఘనత, మహిమ, కీర్తి తీసుకొని రావాలి. ఆ రోజు అందరూ పాపం చేస్తుంటే హోషేయ ఒక్కడు దేవుడు పక్షాన ఒక్కడిగా, ఎవడు నమ్మటం లేదు దేశంలో ఆ రోజు దేవుడిని. వ్యభిచారాలు దొంగలుగా మారిపోతే ఈయన మాత్రం దేవుడు చెప్తున్న ప్రతి లేఖనాన్ని నమ్మి తన జీవితాన్ని చాలా భద్రపరుచుకొని దేవుడు చేసుకోమన్నట్టుగా ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఇదిగో, ఈవిడ విషయంలో నేనెంత బాధపడుతున్నానో దేవుడు మీ విషయంలో కూడా అంతే బాధపడుతున్నాడు అని ప్రాక్టికల్గా దేవుడి బాధను తన జీవితంలో చూపించాడు ప్రవక్త. వెళ్ళరా, ఈ మధ్యాహ్న కాలంలో మీరు ఆలోచించుకోండి. దేవుడి వాక్యం, దేవుడి మాటలు మనకి సెలవిస్తున్నప్పుడు, దేవుడి ఆవేదన, దేవుడి బాధ లేఖనాలను బట్టి మీకు అర్థమవుతున్నప్పుడు మీలో ఎంతమందికి చలనం కలుగుతుంది? నిజమేనండి, నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది, నా పిల్లలు బాగున్నారు, కానీ నన్ను పుట్టించిన నా పరలోకపు తండ్రి మాత్రం బాగోలేడు, నశించిపోయిన సమాజాన్ని బట్టి బాధపడుతున్నాడు, రక్షణ లేని ఆత్మలను బట్టి వేదనలో ఉన్నాడు. కనుక నేను, నా జీవితం, నా కుటుంబం ప్రభు కోసం కదలాలి, పని కోసం కదలాలి అని మీలో ఎంతమంది ఆయన్ని మెప్పించగలుగుతారు?
ఆలోచించుకోండి. దేవుని కోసం బ్రతకండి.